పాకిస్తాన్ ఒకప్పుడు హిందూ దేశమే కదా, భారత్లోంచి మొక్కైందే కదా, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ హిందువులు అక్కడే ఉన్నారు కదా, కానీ వాళ్ళని ఊచకోత కోసింది. అక్కడున్న ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటినీ నాశనం చేసింది, శిథిలావస్థకి చేర్చింది. బట్ అదే సమయంలో భారతదేశంలో ఉన్న ఏ మసీదు అన్న అట్లా శిథిలావస్థకి చేర్చబడిందా? మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లబడిందే. భారతదేశానికి ఉన్నటువంటి బాధ్యత, పాకిస్తాన్కి ఉన్నటువంటి బాధ్యత రాహిత్యం అది. అదే పాకిస్తాన్ మతం అడిగి ప్రాణాలు తీపించింది కదా, మరి అదే భారతదేశం ఎప్పుడన్నా పాకిస్తాన్ నువ్వే మతం అని అడిగి ఎవరినన్నా చంపిందే? లేదే. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? మసీదుల మీద దాడులను ఒక ప్రచారం చేస్తుంది. అదేమో వైష్ణోదేవి టెంపుల్ దగ్గర నుంచి గురునానక్ సంబంధించినటువంటి ఏదైతే గురుద్వారా దాకా దాడులు చేస్తుంది. అంటే వర్గాల, అంటే ప్రత్యక్ష యుద్ధం చేయలేనప్పుడు పరోక్షంగా మతాల మధ్య చిచ్చురే కొట్టి తద్వారా శాశ్వతంగా వేషాలు వెయ్యాలని అయితే భావిస్తుంది అది.